జాతీయ రహదారికి సమాంతరంగా రైల్వే లైన్తో పాటు సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు మార్గం సాధించే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్థానిక ప్రజలు స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైల్వే కారిడార్ అలైన్మెంట్ మార్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని హెచ్చరించారు. ఈ సమస్యను కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో గలమెత్తేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ క్రమంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు ఇప్పటికే 14వ రోజుకు చేరుకున్నాయి. బుల్లెట్ ట్రైన్ వెంటనే బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి రిలే నిరాహార దీక్ష ఈ రోజు 13వ రోజుకు చేరింది. వికలాంగులుగా మేము ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మేమంతా కూడా కూర్చున్నాము. అలా ఏదైతే ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అలాట్మెంట్ మార్చారో తిరిగి దాన్ని ఇక్కడికి ఇవ్వాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాము. ఈ పోరాటంలో అంగవైకల్యంగా లేకపోయినా సరే మేము ఈ బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలకు మేము హాజరవుతాము. అదేవిధంగా ట్రైన్ వచ్చే వరకు కూడా మేము ఈ పోరాటంలో భాగస్వామ్యం ఉంటామని తెలియజేస్తాము. బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా జాతీయ రహదారికి సమాంతరంగా రైల్వే కావాలి అనేది ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 13 ప్రకారము హైదరాబాద్ కు విజయవాడకు రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. కానీ ఆ ప్రయత్నాలలో భాగంగానే హైదరాబాద్ టు విశాఖపట్నం వయా విజయవాడ రైల్వే సర్వే కూడా చేసిండ్రు. మరొక వైపు మహబూబాద్ డోర్నకల్ నుంచి జడ్చర్ల వరకు కూడా రైల్వే చేస్తూ సూర్యాపేటను జంక్షన్ గా నిర్ణయిస్తూ సర్వేలు కూడా జరిగినాయి. ఈ లోపే అంది వచ్చిన వరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త స్కీములు ఏతున్నాయో బుల్లెట్ రైల్, ఈ బుల్లెట్ రైలు 7 దేశాల్లో ప్రవేశపెడుతున్నారు. అందులో 3 తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మొత్తం శంషాబాద్ కేంద్రంగా శంషాబాద్ టు బెంగళూరు, శంషాబాద్ టు పూణే, శంషాబాద్ టు చెన్నై వయా అమరావతి అనేది ప్రకటించారు. ఈ శంషాబాద్ టు చెన్నై కారిడార్ సంబంధించి మొదలుగా సూర్యాపేట అంటే చౌటుప్పల్ నుంచి సూర్యాపేట ఖమ్మం ఒక సర్వే నిర్వహించారు. ఆ తర్వాత శంషాబాద్, బాటసింగారం, చౌటుప్పల్, చిట్యాల్, నార్కట్పల్లి, నకరేకల్, కేతపల్లి, సూర్యాపేట, కోదాడ, విజయవాడగా ఒక సర్వే నిర్వహించారు. వీటికి సంబంధించినటువంటి సర్వే మొత్తం ప్రకటిస్తున్నటువంటి సందర్భంలోనే జరిగిన కుట్రలతోటి, సీమాంధ్ర కుట్రలతోటి, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్రలతోటి ఈ సర్వే లైన్ ఇది కాకుండా మళ్ళీ శంషాబాద్ నుంచి మల్లెపల్లి అటు గుంటూరుకు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు.